స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనము బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చు మన యోగా త్రూ అనేది చూద్దాము. చాలా మనము రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే చాలాసేపు కూర్చొని ఉంటాము, లేదా కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ మనకి ఇక్కడ లోవర్ బ్యాక్ దగ్గర కానీ ఆర్ స్పైన్లో అంతా కొంచెంగా ఇష్యూస్ వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మన స్పైన్ ఇష్యూ వచ్చిన వాళ్ళే కాదు, మన బ్యాక్ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే కూడా మనం ఇవి చేసుకుంటే, రెగ్యులర్గా చేసుకుంటే మన స్పైన్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. అండ్ మన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఇలా కాన్స్టెంట్లీ మన కూర్చొని ఉండే లైఫ్ స్టైల్లోకి మనం ఎక్కువ ఉండడం వల్ల మనకి తెలుస్తుంది. తొందర ఇట్లా లేవంగానే ఒక జర్క్ లాగా రావడమో, లేకపోతే కింద ఎక్కువసేపు కూర్చోలేకపోవడమో, లేకపోతే కొంచెం పొట్ట హెవీగా తింటే బ్యాక్ పెయిన్ రావడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. వాటిలన్నిటికీ మనం రెగ్యులర్గా ఏం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. నుంచొని చేసుకునేవి ఏంటి, కూర్చొని చేసుకునేవి ఏంటి, దానికి కావాల్సిన ప్రాణాయామాలు ఏంటో కూడా మనం అన్నీ ఇవాళ చెప్పుకుందాం మంచిగా. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్కి మొత్తం కంప్లీట్లీ స్పైన్ని రిలాక్స్ చేయడమే అనమాట. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, మనం ఇదివరకు కూడా ఆసనాలు అండ్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ స్ట్రెన్యస్ అంటే బరువు అనేది బ్యాక్ పైన పడకుండా దాని నుంచి మనం రిలాక్సేషన్గా చేసుకుంటూ వెళ్తే, అంటే రెస్టోరేటివ్ పోజెస్ అంటాం అనమాట, స్లోగా హీలింగ్గా చేసుకుంటూ వెళ్తే తొందరగా బ్యాక్ అనేది రిలాక్స్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ వచ్చేది ఎందుకు అంటే, మన నర్వ్స్ ఉంటాయి కదా స్పైన్లో, మనకు తెలిస్తే మన వర్టిబ్రా ఎవ్రీ బోన్ దగ్గర మనకి స్పైనల్ కాలమ్ మొత్తం, దాన్ని కాలమ్ అంటాం. ఎందుకు అంటే దాని ఈచ్ బోన్ స్ట్రక్చర్ అలా ఉంటుంది కాబట్టి దాన్ని కాలమ్ అంటాం, వర్టిబ్రల్ కాలమ్ అంటాం. సో దాంట్లో నర్వ్స్ అన్నీ వెళ్ళి పించ్ అవుతూ ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా కూర్చోవడం. అండ్ బరువు ఎక్కువ ఉంటే కూడా మనకు తెలియకుండా మనం కొంచెం ఒబిసిటీ అలా వచ్చినప్పుడు బరువు పెరుగుతాం కదా, ఆ బరువు పెరిగినప్పుడు కూడా మనకి, అందుకనే ఇందాక అనుకున్నాం కదా, ఎక్కువ కొంచెం హెవీగా తిన్నా, బరువు పెరిగినా బ్యాక్, లోవర్ బ్యాక్ పైన బాగా స్ట్రెయిన్ అనిపిస్తుంది. అది ఎందుకు అంటే నర్వ్స్ కంప్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ నర్వస్ కంప్రెషన్ అయినప్పుడు మనకి బ్రెయిన్లో ఆ టింగ్లీ సెన్సేషన్ వచ్చి బాగా పెయిన్ వస్తుంది. అండ్ రిలీవ్ అవ్వడానికి యాక్చువల్గా అన్ని పెయిన్స్లో ఈ బ్యాక్ పెయిన్ అనేది రిలీవ్ అవ్వడానికి చాలా టైం పట్టే పెయిన్. అందుకనే మనం బ్యాక్ పెయిన్ గురించి చేసుకునేటప్పుడు ఆర్ స్పైన్ స్ట్రెంథనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా చేసుకుంటూ, కొద్దిగా బ్రీత్ డీప్గా తీసుకుంటూ చేస్తే మనకు ఖచ్చితంగా ఆ నర్వస్ కంప్రెషన్ అనేది స్లోగా రిలీజ్ చేయొచ్చు. అది మనం ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ దేనికైనా సరే మనం చెప్పుకున్నాం కదా, జాయింట్ రొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చూసేది బ్యాక్ పెయిన్కి కాబట్టి బ్యాక్కి సంబంధించిన జాయింట్ రొటేషన్స్ చూద్దాం. ఫస్ట్ లెగ్స్ అనేవి హిప్ విత్ అపార్ట్ పెట్టుకొని, హ్యాండ్స్ ఇలా హిప్స్ పైన పెట్టుకొని స్లోగా హిప్ని రొటేట్ చేయండి. చాలా జెంటల్ హిప్ రొటేషన్, నెక్ రొటేషన్, ఇలా ప్రైమరీ జాయింట్స్ ఎప్పుడైనా సరే మనం స్లో అండ్ జెంటల్గా చేసుకుంటేనే మనకు మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. స్లోగా ఇలా ఇన్హేల్ చేస్తూ, ఎగ్జేల్ చేస్తూ వెనకాలకి మీరు అబ్జర్వ్ చేస్తే, ఐస్ క్లోజ్ చేసుకొని మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇలా రొటేట్ చేసేటప్పుడే మీ లోవర్ బ్యాక్లో ఒక డీప్ రిలాక్సేషన్ సెన్సేషన్ మనకి రావడం స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ కూర్చునే వాళ్ళే కాదు, లాంగ్ టైం స్టాండింగ్ అంటే బేసిక్గా ఒకే పొజిషన్లో ఎక్కువ ఉండే జాబ్స్ వాళ్ళు, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇవి రెగ్యులర్గా చేసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇలా ఒక 3 times ఈచ్ సైడ్ చేసుకొని స్లోగా బ్రీత్ తీసుకొని ఇలా స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ హ్యాండ్స్ పైకి పెట్టి జెంటిల్గా వెయిట్ని ఇలా టోస్ పైనకి షిఫ్ట్ చేయొచ్చు. స్లోగా రిలాక్స్, స్లోగా ఇన్హేల్ చేసుకుని పైకి వెళ్ళి చాలా స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి. మనం చెప్పుకున్నాం కదా, నర్వ్స్ కంప్రెషన్ అంటే మన వర్టిబ్రా కాలంలో స్లోగా నర్వ్స్ అన్నీ విడాలంటే మనం ఖచ్చితంగా స్లోగా చేసుకుంటే మ్యాక్సిమం ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. స్లోగా ఇన్హేల్ చేసుకొని స్లోగా ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్.
కొన్నిసార్లు ఎంత సివియర్గా ఉంటుందంటే పెయిన్, మనం నుంచోవడం కూడా కష్టంగా ఉంటుంది మనకి ఇది చేసేటప్పుడు. ఇన్స్టెంట్లీ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ సమస్య. కాన్స్టెంట్లీ నుంచొని కూడా మనం చేసుకోలేం. అలాంటప్పుడు ఒక చైర్ తీసుకొని ఆ చైర్లో మనం కూర్చొని కూడా ఇదే చేసుకోవచ్చు అనమాట. చైర్లో స్పైన్ని స్ట్రెయిట్గా పెట్టుకొని మనం ఇలా హ్యాండ్స్ రేస్ చేసుకొని కూర్చొని కూడా టోస్ రేస్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయొచ్చు మనం. అలాగా 3 times చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, స్పైన్ అలా కాలం అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాం మనం. ఇలా చూడండి, ఇన్హేల్ చేసి ఇలా స్లోగా పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెచ్ అవుతుంది కదా మన స్పైనల్ కాలం. అప్పుడు నర్వ్స్కి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అనమాట. దాంట్లో బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల పెయిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ స్పైన్ స్ట్రెంథనింగ్కి కూడా స్లోగా చేసుకుంటే చాలా మంచిది. ఈవెన్ మనం కూర్చొని, మనం ఇందాక అనుకున్నట్టు కుర్చీలో స్ట్రెయిట్గా కూర్చొని లెగ్స్, నీస్ అండ్ యాంకిల్ ఒకే లైన్లో ఉండేలాగా చూసుకొని ఫీట్ రేస్ చేసుకొని హ్యాండ్స్ స్లోగా రేస్ చేసి రిలాక్స్ చేసినా మనకి చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.